బీసీ రిజర్వేషన్ల జీవో ఒక డ్రామా అన్నారు బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ వాళ్లే జీవోలు ఇస్తారు, వాళ్లే కోర్టుల్లో పిటిషన్లు వేస్తారు అన్నారు ఆయన. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన జీవోని కాంగ్రెస్ నేతలే కొట్టివేయించారు అన్నారు. కాంగ్రెస్ చేస్తున్నదంతా డ్రామా అని ప్రజలకు అర్థమైందన్నారు శ్రీనివాస్ గౌడ్. బీసీ రిజర్వేషన్లపై శ్రీనివాస్ గౌడ్ ఇంకా ఏమన్నారో మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల జీవోపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది, 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేసింది. ఇక పంచాయతీ ఎలక్షన్లో, స్థానిక ఎలక్షన్లో అది అమలు చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్లా ఇప్పుడు అప్రిషియేట్ చేస్తారా గవర్నమెంట్ని? ఇది ఒక పెద్ద పచ్చి మోసం. ఇది ఒక జీవో ద్వారా రిజర్వేషన్ ఇచ్చేటట్లుంటే మరి అనేక రాష్ట్రాలు ఉన్నాయి కదా, అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళకి తెలియలేకనా? ఆల్రెడీ ఈ జీవో మేము గతంలో కూడా ఇచ్చారు, కేసీఆర్ గారు ఇచ్చారు, హైకోర్టులో కొట్టేసారు. వాళ్ళే వేసారు. కాంగ్రెస్ గవర్నమెంటే గాంధీ భవన్లో కూర్చొని వాళ్ళతో సంతకాలు పెట్టించి, సుహాసిన్ రెడ్డి ఇంకెవరో ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించి కొట్టేపించారు. సుప్రీంకోర్టు పోయినా కూడా లాభం లేదు. 9th షెడ్యూల్లో చేరిస్తేనే దానికి చట్టబద్ధత ఉంటుందని తెలుసు. ఈ ఒక్క తెలంగాణ కాదు, పక్కల మహారాష్ట్ర కానీ, ఇక్కడ బీహార్ కానీ, కర్ణాటక కానీ అన్ని రాష్ట్రాల్లో జియో ఇష్యూ చేసి కొట్టేసిండ్రు. 50% క్యాప్ దాటొద్దని చెప్పి క్లియర్గా. ఒకవేళ దాటాలనుకుంటే చట్ట సవరణ 9th షెడ్యూల్ చేర్చాలని చెప్పి. తమిళనాడులో ఎట్లా ఉంది? తమిళనాడులో ఒకవేళ ఇప్పుడు ఆపపోయినా రేపు రిజల్ట్ వచ్చినాక ఆపుతుంది అనుకోండి, ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్గా ఇవ్వద్దని చెప్తారు అనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఎవరు కేసు వేస్తారు. సుప్రీంకోర్టు మేము ఆల్రెడీ తీర్పిచ్చినా 50% మించొద్దని తెలిసినా మీరు ఎట్లా ఇచ్చిండ్రు మాకు అగనెస్ట్గా అని చెప్పి ఆపింది అనుకో. ఈ పైసలు, ఈ కథ, ఇవన్నీ స్టంటే కదా, ఉట్టి డ్రామా కదా. అంటే నేను అడుగుతా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక బీసీ రిజర్వేషను స్థానిక సంస్థలో ఎలక్షన్ వచ్చింది కనుక ఇలా దండాడుతున్నారు. మరి 22 నెలలు ఏమైంది? మీరే ఆ రోజు వేయించిన వాళ్ళు మీరు అదే జీవో తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఏ స్థలం ఎందుకు అనుకోవాలా? ఏదో మేము చేస్తున్నాం, ఎవడు చేయలేదు అని అట్లా కేసీఆర్ తక్కువ చేసిన అంటున్నావు కదా. మరి కేసీఆర్ చేసిన పంచాయతీరాజ్ చట్ట సవరణ హైకోర్టులో కొట్టేసిన దాన్ని మళ్ళీ మీరు అదే సవరణ చేసి జీవో ఇస్తున్నారు. సేమ్ దాని మీదనే సుప్రీంకోర్టులో కూడా ఉంది. ఏదైతే మీ రూట్ల ప్రక్రియ చేస్తారో దాని మీద హైకోర్టు ఆర్డర్ ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. మళ్ళీ మీరు ఇస్తున్నారంటే అసలు ఏ ధైర్యంతో ఇస్తున్నట్లే? మీరు మోసం తప్ప ఏం లేదంట. ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవో అమలయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడే కోర్టుకు వెళ్తున్నారు. దాంతోపాటు మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నట్లుగా రాజకీయ రిజర్వేషన్ల ద్వారా కొంతమంది లాభపడతారు, కానీ విద్యా ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్ల ద్వారా మొత్తం బీసీ సమాజం ఒక అప్గ్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం మేము డిమాండ్ చేస్తామంటున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఓటీ స్టూడియో.